హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. సో రేపు ఎలా ఉండబోతుంది, డౌన్ సైడ్ కంటిన్యూ అవుతుందా లేదా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందా అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క మన సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ఇంట్రాడేలో అనాలిసిస్ చేద్దాం. నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అంటే లాస్ట్ సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చింది. కానీ క్యాండిల్స్ అనేవి ఫస్ట్ 5 minutes 3 క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ట్రేడ్ అయినాయి. కాబట్టి మన వ్యూ అనేది బేరిష్ ఎప్పుడు. సో మళ్ళీ మనకు సిపిఆర్ వరకు పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీస్ కోసం మనం వెతకాలి. సో అలా సిపిఆర్ వరకు ఇక్కడ ఫస్ట్ 3 minutesలో సిపిఆర్ దగ్గర రావడం జరిగింది. ఫోర్త్ క్యాండిల్ అనేది రిజెక్షన్ క్యాండిల్ రావడం జరిగింది. ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఈ 3, 4, 5 క్యాండిల్స్ అనేవి కన్సాలిడేషన్ జరిగినాయి. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే, వీటి లో కింద ఎంట్రీ తీసుకుంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది సిపిఆర్ అంటే పైవట్ పాయింట్ అవుతుంది లేదా టీసీ అవుతుంది. ఈ రెండులలో ఏదైనా ఒకటి తీసుకొని అకార్డింగ్ టు మన రిస్క్ టు రివార్డ్ ప్రకారం ఇక్కడ స్టాప్ లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా ఇక్కడే S1 ఉంది కాబట్టి కాసేపు వెయిట్ చేయాలి. S1 కింద బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకుంటే మనకు మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుండే. సో ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇమీడియట్గా ఇక్కడ షార్ట్ చేసినట్టయితే అప్ టు ప్రీవియస్ డే లో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ S1 ఈజీగా విత్ ఇన్ నెక్స్ట్ 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ లోపల మన టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. సో ఇలా మన సిపిఆర్ ఇండికేటర్ యూజ్ చేసుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పటికీ కూడా క్యాండిల్స్ అనేవి డౌన్ సైడ్లో ఓపెన్ కావడం వల్ల పుల్ బ్యాక్ ఎంట్రీగా మనం తీసుకొని ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా ఎలిఫెంట్ క్యాండిల్ రావడం జరిగింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది మంచి మార్బోజీ క్యాండిల్ డౌన్ సైడ్ రావడం జరిగింది. కానీ పుల్ బ్యాక్ అయితే రాలేదు. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ రేపు ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కదా 14,649 దగ్గర క్లోజ్ అయింది కదా. రేపు ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అయితే మళ్ళీ ఈ లెవెల్కి వస్తే మనకు ఇక్కడ ఒక షార్టింగ్ ఆపర్చునిటీ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. వన్స్ ఈ లెవెల్కి వస్తే, ఇక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయితే ఈ లెవెల్కి వస్తే ఇక్కడ ఒక షార్టింగ్ ఆపర్చునిటీ అయితే అవకాశం ఉన్నది. ఎనీహౌ చూద్దాం, ఎక్కడ మళ్ళీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. సో ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు కాల్ సైడ్లో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,000. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,800. నెక్స్ట్ వచ్చేసి 14,900. సో ఇన్ కేస్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 14,800 దగ్గర ఉంది. నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ 14,900 దగ్గర ఉంటుంది. థర్డ్ రెసిస్టెన్స్ అనేది 15,000 దగ్గర ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఓవరాల్ సినారియోని, కాల్ సైడ్లో ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి డౌన్ ఫాలోయింగ్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు నిఫ్టీ అనేది నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ నెగిటివ్ కానీ అంటే అప్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటుందని నార్మల్ డేస్లలో మాత్రమే ప్రిడిక్షన్ అవుతాయి. ఏదైనా న్యూస్ బేస్డ్ ఉన్నప్పుడు, హెవీ గ్లోబల్ క్యూస్ ఉన్నప్పుడు, హెవీ గ్యాప్ అప్ హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇవి వర్క్ కావు. ముందే చెప్తున్నాం. ఎందుకంటే క్లియర్గా మనం పాజిటివ్ ఉంటే నెగిటివ్ అంటుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుందంటే ఇవి నార్మల్ డేస్లలో సాధారణమైన రోజులలో ఈ వర్క్ కావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఏ టెక్నికల్ ఇండికేటర్ పనిచేయదు, ఏ ఆప్షన్ చైన్ డేటా పనిచేయదు, ఏది పనిచేయదు. సో హెవీ గ్యాప్ అప్ హెవీ గ్యాప్ డౌన్లు న్యూస్ బేస్డ్ ఉన్నప్పుడు ఇవన్నీ వర్క్ కావు. నార్మల్ సినారియోస్లలో మాత్రమే ఇవన్నీ వర్క్ కావడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్లో మనం ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్లో ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,000. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 14,500. నెక్స్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 14,400 దగ్గర. ఇన్ కేస్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే 14,500 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ 14,400 దగ్గర ఇంకొక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే అది బ్రేక్అవుట్ అయితే 14,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ సపోర్ట్ 14,500, 14,400, అలాగే 14,000. ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వీటిలలో సిగ్నిఫికెంట్గా మనం గమనించినప్పుడు ఇది స్ట్రాంగ్ ప్రాబబిలిటీ ఉన్నది కాబట్టి 14,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ 14,200, 14,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. సో ఈ లెవెల్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే మొత్తం ఓవరాల్ సినారియో పుట్ సైడ్ ఓవరాల్ సినారియోని పరిశీలినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మనం కాల్ సైడ్ చూసినప్పుడు కూడా నెగిటివ్ ఉన్నది, అలాగే పుట్ సైడ్ చూసినప్పుడు కూడా నెగిటివ్ ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కంప్లీట్గా ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు నిఫ్టీ అనేది రేపు డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. అలాగే మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి అనేవి. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం డే క్యాండిల్ పరిశీలించినట్టయితే, డే క్యాండిల్ సినారియోని పరిశీలించినట్టయితే నిన్న మనం డిస్కషన్ చేసినాం, అంటే లాస్ట్ వీడియో డిస్కషన్ చేసినాం. ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అంటే ఇంకా కిందికి వెళ్ళడం జరిగింది. సో ఎనీహౌ మనం చెప్పిన లెవెల్స్ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక్కడ ఇన్ కేస్ రేపు ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లో అనేది బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 14,324 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ బిగ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది 14,324 ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది నార్మల్ సినారియోలో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 14,950 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వరకు ముఖ్యంగా పర్టికులర్గా ఇక్కడ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 14,950 వరకు దగ్గర ఉంటుంది. ఒకవేళ 14,950 పైన ఉంటే మళ్ళీ బులిష్నెస్ అనేది కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 14,950 కింద ఉంటే మాత్రం అంటే సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ప్రైస్ అనేవి కన్వర్జేషన్ లైన్ బేస్ లైన్ మధ్యలో ఉన్నది కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు బుల్లిష్నెస్ చూపెడుతుంది. ఎనీహౌ ఒకవేళ ఈ లో అనేది ఇంపార్టెంట్, ఈరోజు లో అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు 14,300 వరకు 350 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లైన్ పైన 14,700 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా 950 వరకు ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఉంది, మనకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నది. ఈ రెసిస్టెన్స్ను ఒకసారి టచ్ అయింది, రెండోసారి కూడా టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 14,700 పైన ట్రేడ్ అవుతేనే అప్ సైడ్ వెళ్ళడానికి 14,900 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. 14,700 కింద ట్రేడ్ అవుతే వన్స్ ఈ కుమో అనే బ్రేక్అవుట్ వస్తే 14,324 వరకు 350 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది అవర్లీ సినారియో. అలాగే 15 మినిట్స్లో చూద్దాం ఒకసారి. సో 15 మినిట్స్లో బేరిష్నెస్ చూపెడుతుంది. సో ఒకవేళ బుల్లిష్నెస్ రావాలంటే కంప్లీట్గా ఈ లెవెల్ పైన ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. 14,700 లెవెల్ అనేది రేపు ఇంపార్టెంట్. ఒకవేళ 14,700 పైన ఓపెన్ అయితే బుల్లిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ డౌన్ సైడ్ కూడా ప్రస్తుతానికైతే ఇవాళ లో ఉంటుంది చూడండి, ఆ లో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 14,300 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఎలా ఉంటుందో రేపు చూద్దాం. బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఇంట్రాడే సెటప్ను ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మన
మన ఛానల్లో మన సిపిఆర్ ఇండికేటర్ ద్వారా డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ద్వారా ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయిందనేది ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. ఇది నిన్నటి అంటే లాస్ట్ ట్రేడింగ్ డే తోటి పోల్చుకున్నప్పుడు అప్పర్ వాల్యూ సిపిఆర్ వచ్చింది. అప్పర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు మన వ్యూ అనేది బుల్లిష్. బట్ మనం ఫస్ట్ 3 minutes క్యాండిల్ వెయిట్ చేసి చూసినట్టయితే ఇవి సిపిఆర్ కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మనకు వ్యూ అనేది మళ్ళీ బేరిష్లోకి చేంజ్ అవుతుంది. అలాగే మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ప్రీవియస్ డే లో ప్లస్ S1 రెండు బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే 1 2 3 4th క్యాండిల్లో ప్రీవియస్ డే ఆల్రెడీ S1 బ్రేక్అవుట్ అయింది ఫస్ట్ క్యాండిలే. నెక్స్ట్ 4th క్యాండిల్లో పీడిఎల్ అనేది కూడా బ్రేక్అవుట్ కావడం జరిగింది. సో మన యొక్క ఇది ఎంట్రీ అనేది ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది S1 అవుతుంది. అంటే నెక్స్ట్ అబోవ్ ఉన్న ప్రైవేట్ లెవెల్ S1 కాబట్టి మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, మన యొక్క ఎంట్రీ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అయితే ఇది అవుతుంది, కానీ ఇక్కడికి ఓన్లీ 1:1 మాత్రమే, అంటే కొంచెం ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇంకాసేపు వెయిట్ చేసినట్టయితే ఈ క్యాండిల్ క్లోజింగ్ తోటి మనకు 1:2 అనేది రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా వెయిట్ చేసినట్టయితే S3 వరకు వెళ్ళడం జరిగింది. S3 వరకు వెయిట్ చేస్తే అది కొంచెం రిస్కీ అవుతుంది. ఎనీహౌ 1:2 దగ్గర బుక్ చేసుకోవడం ఉత్తమం. సో మనం డిస్కషన్ చేసుకున్న హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పటికీ కూడా డౌన్ సైడ్లో అంటే క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మన వ్యూ బేరిష్ ప్రకారం. సో దాని ప్రకారం తీసుకున్నప్పుడు ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఇలా మన సిపిఆర్లో ఉండే స్ట్రాటజీస్ అన్నీ మీరు ప్రతిరోజు ఏదో ఒక 7-8 స్ట్రాటజీస్ డిస్కషన్ చేయడం జరిగింది. అందులో ప్రతి స్ట్రాటజీ వర్క్ ప్రతిరోజు ఏదో ఒక స్ట్రాటజీ అయితే రావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా మా వీడియోస్ను పర్ఫెక్ట్గా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఒక ఓవర్ ఏ పీరియడ్ 15 days 1 month ప్రాక్టీస్ చేయండి, మీకే కాన్ఫిడెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం కూడా అదే. మనం డైలీ డిస్కషన్ చేయడం వల్ల మనకు ఏ రోజు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయిందో క్లియర్గా వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఇలా డైలీ డిస్కషన్ చేసుకోవడం వల్ల అవి మీకు మైండ్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి. ఎనీహౌ ఒకసారి ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 34,000. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర బిల్డప్ కావడం జరిగింది 33,500. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకవేళ అంటే ఫస్ట్ వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే ఇక్కడ డెఫినెట్గా అంటే ఈ లెవెల్ 34,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఓవరాల్ సినారియోను పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి నిఫ్టీ నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది, డౌన్ సైడ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుట్ సైడ్ కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. 1 second. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 31,000. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,500. నెక్స్ట్ లెవెల్ పరిశీలిద్దాం. నెక్స్ట్ లెవెల్ చూసినప్పుడు 32,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే కింది డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో మనం సిగ్నిఫికెంట్గా గమనించినప్పుడు చేంజ్ ఇన్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇక్కడ ఎక్కువగా ఉన్నది. ఫస్ట్ 32,000 దగ్గర ఉన్నది, నెక్స్ట్ అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ 32,000 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికైతే అవకాశం ఉన్నది. సో ఈ రెండు లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్.
అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతాయి, ప్రైజెస్ అనేవి లాంగ్ బిల్డప్ జరిగినాయి, అంటే అప్ సైడ్లు ఉన్నాయి కాబట్టి మొత్తం లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉంది రేపు. సో పుట్ సైడ్ చూసినా లేదా కాల్ సైడ్ చూసినా రెండింటి పరంగా కూడా డౌన్ సైడ్ కంటిన్యూ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ లెవెల్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీని అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది క్లౌడ్ కింద క్లోజ్ అయింది కాబట్టి మేబీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయడానికైతే అవకాశం ఉన్నది. ఇక్కడ మనం ఫ్యూచర్ కుమోన్ కూడా చూసినట్టయితే స్పాన్ ఏ అనేది డౌన్ సైడ్ వస్తుంది, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇలానే కంటిన్యూ అయితే రేపు అప్కమింగ్ డేస్లలో బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే ఇది ఫ్యూచర్ కుమో అనేది బేరిష్ కుమోగా మారుతుంది. వన్స్ బేరిష్ కుమోగా మారితే ఈ 52 డేస్ యొక్క హైయెస్ట్ హైకి బదులు ఈ లోయెస్ట్ లోన్ టచ్ చేయడానికి ఇక్కడ వరకు ఫర్దర్గా 30,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇంత దూరం వెళ్ళొద్దనే కోరుకుందాం. ఇన్ కేస్ ఒకవేళ మనకు ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ క్యాండిల్ ఇక్కడ పర్టికులర్ ఈ క్యాండిల్లో కానీ ఇవాళ క్యాండిల్లో కానీ వీటి లో కింద ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనం ఫస్ట్ మొన్ననే డిస్కషన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇది ఒక ఎలిఫెంట్ క్యాండిల్ లాగా కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ వరకు 31,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, 31,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యాండిల్స్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ ఈ లెవెల్స్ దాటితారు అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఈ 34,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, లేదా ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే 34,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకు ఆప్షన్ చైన్ డేటాలో కూడా కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 34,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ 34,000 పైన ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇక్కడ బేస్ లైన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, 35,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం రేపు ఎలా వెళ్తుందని. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయినా కూడా ఇక్కడ ఇంకొకటి సినారియో కూడా ఉన్నది. ఇన్ కేస్ ఇక్కడ ఈ 32,678 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇమీడియట్గా మన యొక్క క్లౌడ్ యొక్క బాటమ్ స్పాన్ బి ఉందో చూడండి, ఈ స్పాన్ బి దగ్గర ఒక రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. స్పాన్ బి దగ్గర ఒక రిజెక్షన్ వస్తే మళ్ళీ ప్రీవియస్ డే లో వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. సో మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం ఇది ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే మాత్రం 31,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఈ లెవెల్ 34,000 పైనే అప్ సైడ్ వెళ్ళాలి, వెళ్తే 35,000 వరకు వెళ్తుంది. ఇది ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు బెరిష్నెస్ చూపెడుతుంది. అవర్లీలో కూడా బెరిష్నెస్ ఉంది కాబట్టి ఇన్ కేస్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ అదైతే మళ్ళీ ఓపెన్ అయితే ఇక్కడ 33,355 దగ్గర ఒక రిజెక్షన్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర 33,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ప్రజెంట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు 31,670 దగ్గర ఫస్ట్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 31,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది, 31,100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 31,600 31,150 లెవెల్ అనేవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నాయి. ఇన్ కేస్ అవి బ్రేక్అవుట్ అయితే 31,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అవర్లీ సినారియో. అలాగే 15 మినిట్స్లో చూద్దాం. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ రావాలి ఖచ్చితంగా. 33,400 పైన బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ వరకు వెళ్తుంది, 34,327 వరకు ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే 35,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో చూసినప్పుడు కంప్లీట్గా బేరిష్నెస్ చూపెడుతుంది. ఇన్ కేస్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంటుంది, 33,145 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్
ఈ లో అనే బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇందాక చెప్పుకున్న లెవెల్స్ అనేవి మనకు వర్కౌట్ అయితే. సో ఈ లెవెల్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ పెట్టుకుంటూ ట్రేడ్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.